అఖండ ఎంతటి ఘన విజయం సాధించిందో మనందరికీ తెలుసు. దానికి సీక్వెల్‌గా ఈ వారం థియేటర్‌లోకి వచ్చిన 'అఖండ 2' సీక్వెల్‌కు ఉన్న హైప్‌కు తోడు ఈ మధ్య ఆ మూవీ వాయిదా పడడం, దాని మీద చర్చలు జరగడంతో మరింత వార్తల్లో నిలిచిన ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్‌ని లైక్, షేర్, సబ్‌స్క్రైబ్‌తో పాటు కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికొస్తే సేమ్ 'అఖండ 1' ప్యాటర్న్‌లోనే సాగుతుంది. కష్టం వచ్చినప్పుడు నేను వస్తా అని చిన్న బాలయ్య కూతురుకు మాట ఇస్తాడు కదా! అలా ఆ కూతురు పెద్దదై 17 ఏళ్లకే అద్భుతమైన ఐక్యూతో సైంటిస్ట్ అయి డీఆర్‌డీఓలో సైంటిస్ట్‌గా పనిచేస్తుంది. మరోపక్క చైనా దేశానికి సంబంధించిన ఒక కమాండర్ భారత్‌పై విపరీతమైన కక్షతో రగిలిపోతుంటాడు. దానికోసం చైనాలోని ఒక వైరస్‌ను తెచ్చి కుంభమేళాలో స్ప్రెడ్ చేస్తాడు. ఆ వైరస్‌కు విరుగుడు కనిపెడుతుంది మన చినబాలయ్య కూతురు జనని. దాంతో జనని శత్రువులకు టార్గెట్ అవుతుంది. ఆ శత్రువులు మెయిన్ కాన్సెప్ట్ అయిన దేవుడి మీద భారత్ ప్రజల నమ్మకం తుడిచివేయడం. దాంతో రంగంలోకి దిగిన అఖండ తిరిగి సనాతన ధర్మం పునరుద్ధరించడం, తన కూతురిని శత్రువుల బారి నుండి ఎలా కాపాడాడనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. నా వరకు మూవీ చూశాక నాకైతే నచ్చలేదు. అవుట్‌డేటెడ్ నెరేషన్‌తో పాటు పలు అంశాలు లైక్ వైరస్, చైనా థ్రెట్, మరోపక్క నిద్రలేచిన దుష్టశక్తులతో పోరాటం, మరొక పక్క పీఎంకు సంబంధించిన పొలిటికల్ అంశాలు, వీటన్నిటిని మిక్స్ చేసి ఏ విషయంపై సరైన క్లారిటీ ఇవ్వక అలా అలా పైపైన టచ్ చేసుకుంటూ వెళ్ళాడు దర్శకుడు బోయపాటి శ్రీను. దానికి తోడు కాన్ఫ్లిక్ట్ కానీ, ఎమోషన్స్ కానీ సరిగ్గా కూర్చోలేదు. దాంతో ఎమోషనల్‌గా వీక్ కంటెంట్ తయారైంది. అఘోరాకి ఇచ్చిన ఎలివేషన్స్ మరీ ఓవర్ ద టాప్ లాగా ఉండడంతో లాజిక్ లెస్ అనిపించింది. కొన్ని సీన్లు అయితే శివుడితో మాట్లాడడం లాంటి సీన్స్ టూ మచ్‌గా ఉన్నాయి. ఓవరాల్‌గా మూవీ స్క్రిప్ట్‌లో లోపాలున్నాయి. దేశంలో జరిగిన ప్రధాన సంఘటనలు స్క్రిప్ట్‌లో పొందుపరచడం బాగానే ఉన్నా, కథంతా రెగ్యులర్ మూసా పద్ధతిలో నడవడం వల్ల ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ లేక నీరసంగా తయారైంది. యాక్టర్స్ వైజ్ బాలకృష్ణ తన ఎఫర్ట్స్ బాగా పెట్టాడు. డైలాగ్స్ డెలివరీలో కానీ, లుక్స్ వైజ్ కానీ 100% ఇచ్చాడు. హీరోయిన్గా సంయుక్త మీనన్ ఉన్నంతలో బాగానే చేసింది. తాంత్రిక శక్తిగా ఆది పినిశెట్టి ఉన్నంతసేపు అదరగొట్టాడు. టెక్నికల్‌గా డీఓపీ బాగుంది. తమన్ సంగీతంలో ఒక్క జాజికాయ సాంగ్ పర్వాలేదు అనిపించినా మిగతా సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. బీజిఎం మాత్రం అదిరిపోయింది. దర్శకుడిగా బోయపాటి శ్రీను కథా కథనాలపై ఇంకాస్త హోంవర్క్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్‌గా మూవీ అభిమానులకు నచ్చొచ్చు కానీ కామన్ ఆడియన్స్‌కు అంతగా ఇంప్రెస్ చేసే మ్యాటర్ లేదు. నా పరంగా ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 2/5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.